హాయ్ అండి. ఈరోజు మనం మంచి రుచికరమైన చేపల పులుసుని ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కేజీ చేపలను తీసుకున్నాను. వాటిని పసుపు, ఉప్పు వేసుకొని ఈ చేపలను 4, 5 టైమ్స్ క్లీన్ చేసుకున్నానండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి చేప ముక్కలకు బాగా పట్టించి 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేపల కూరకు మసాలా పొడిని తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత చివరగా ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ 1 కేజీ చేపలకి 50 గ్రామ్ చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మసాలా పేస్ట్ కోసం 1 కప్పు ఆనియన్స్, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 10 to 15 వెల్లుల్లి రెబ్బలు, అల్లం, గసగసాలు, 2 యాలకులు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని, ఎండు కొబ్బరిని వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసి నెక్స్ట్ 1 మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులో 1 మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఆయిల్లో ఈ మసాలా పేస్ట్ను, టమాటాను బాగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. స్పైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా మసాలా పేస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేప ముక్కల్ని ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేయాలి. ఇందులో మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ పులుసులో మునిగేటట్టు గరిటెతో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి పులుసు మరుగుతున్నప్పుడు ఈ పులుసు టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోలేదు అనుకుంటే టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ను వేసుకోవాలి. కంటిన్యూస్గా గరిటెతో కదపకుండా క్లాత్ పట్టుకొని గిన్నెని తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేప పులుసు అనేది కొంచెం చిక్కగా అయిన తర్వాత చేప ముక్క అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న చేపల పులుసును 3 లేదా 4 గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే చేపల పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.